దేవుని బిడ్డ, దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఎవరనంటే కృంగిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వైద్యులిచ్చే ఒక మెడిసిన్ మనిషిలోని కృంగుదలను తొలగించలేదు. కానీ దావీదు భక్తుడు చెప్తున్నాడు దేవుని గురించి, కృంగిపోయిన నిన్ను లేవనెత్తేవాడు ఎవరనంటే అది దేవుడు మాత్రమే. హల్లెలూయా. యుద్ధము నేను చేయట్లేదు, నా దేవుడు యెహోవాయే యుద్ధము చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఫిలిష్తీయుడు మరి తుత్తు నీలిగా చేయబడ్డాడు అక్కడ. ఈరోజు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి కృంగిపోయి ఉంటున్నావో, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న అవమానాలను బట్టి, ఒకవేళ నీకున్న అప్పు బాధలను బట్టి, ఈరోజు నీకు నీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి, ఒకవేళ బిడ్డలు లేని పరిస్థితిని బట్టి, ఒకవేళ నీ బిడ్డలకు వివాహం కాని పరిస్థితులను బట్టి, ఒకవేళ చాలని జీతాలతో బ్రతకడాన్ని బట్టి దేవుని బిడ్డ ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, రాజుతో చెబుతున్నాడు మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు కృంగిపోతున్నారు? శత్రువుని చూసి కృంగిపోతున్నారా? శత్రువు బలాన్ని చూసి కృంగిపోతున్నారా? శత్రువు కంటే మన దేవుడు గొప్పవాడు. నీ నింద కంటే నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నీ అవమానం కంటే నీ దేవుడు గొప్పవాడు. నీకున్న అప్పు కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ శరీరంలో రోగాల కంటే దేవుడు గొప్పవాడు. నీకున్న ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు బలాఢ్యుడు, మన దేవుడు మహిమోన్నతుడు, మన దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన మన జీవితాల్లో సర్వమును సాధ్యపరిచే గొప్ప దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన మహిమను, ఆయన ఔన్నత్యాన్ని ఎరిగి మనం ముందుకు నడవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. భక్తులు మరి దేవుని యొక్క శక్తిని తెలుసుకొని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని, ఆయన యొక్క గుణగణాలు తెలుసుకొని, మరి భక్తులు చాలామంది ఆయన గూర్చి వివరిస్తూ వచ్చారు. మరి దేవుని బిడ్డలారా, మరి వారి యొక్క అనుభవాలలో నుంచి వారు మాట్లాడుతూ వచ్చారు లేఖనాలలో. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా మరి దావీదు తన యొక్క జీవితంలో, తన యొక్క అనుభవంలో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, దేవుని యొక్క గుణగణాలు తెలుసుకొని దావీదు మాట్లాడుతున్న మాటలు దేవుని బిడ్డలారా 145వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా దేవుని యొక్క గుణగణాలు తెలుసుకొని, ఆయన గొప్పతనాన్ని గూర్చి, దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి ఆయన తెలియచేస్తున్న మాట అంటే దేవుడు ఎటువంటి వాడు అనేది ఆయన తెలియచేస్తూ ఆయన మాట్లాడుతున్నారు కదా. యెహోవా ఏంటంట, పడిపోయిన వారందరినీ కూడా ఉద్ధరించువాడు. హల్లెలూయా. అలాగే కింది భాగంలోనికి వస్తే ఆయన కృంగిపోయిన వారందరినీ కూడా ఆయన లేవనెత్తువాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరినంట? కృంగిపోయిన వారందరినీ అని రాయబడి ఉంది అక్కడ. ఏమనంట? కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృంగుదల అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని డిప్రెషన్. అంతేనా? కృంగుదల. ఈ యొక్క కృంగుదల అనేది చాలా భయంకరమైంది. మనిషి జీవితంలో ఈ కృంగుదల వస్తే చాలామంది ఆ కృంగుదలను బట్టి వారి జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. కృంగుదలను ఉన్న వారి జీవితాల్లో దేవుని బిడ్డలారా ఎంతోమంది సూసైడ్ చేసుకుని కూడా చనిపోతూ ఉంటారు. అంటే కృంగుదల, ఈ డిప్రెషన్ అనేది చాలా భయంకరమైంది. ఈ యొక్క చాలామంది అంటే మనం ఈ లోకంలో చాలామంది మనం చూసినప్పుడు
ఏంటి అలా ఉన్నావు అని అంటే, వారు ఈ కృంగుదలలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరితో మాట్లాడరు. వాళ్ళు ఒక గదిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటూ ఉంటారు. లేకపోతే వారు ఏదో బాధలో వేదనలో ఉంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ కృంగుదలలో ఉన్న వాళ్ళు అందరితో కలవలేరు, మమేకం అవ్వలేరు. ఈ డిప్రెషన్ మనిషిని వేరు చేస్తూ ఉంటుంది. ఈ డిప్రెషన్ అనేది మనుషులకి అందరినీ దూరం చేసి ఒంటరితనంలోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఈ డిప్రెషన్ అనేది చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మనుషుల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకే చాలామంది డిప్రెషన్లోనికి వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. మానసిక అంటే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ సైకాలజిస్టులు అంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే దానికి మెడిసిన్ ఇస్తారు. ఈ యొక్క సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు డిప్రెషన్తో ఉందండి మా అమ్మాయి, ఎవరితో కలవట్లేదు, ఒకప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు ఎందుకనో మాట్లాడట్లేదు, ఒంటరిగా కూర్చుంటుంది, తనలో తానే ఏదో అనుకుంటుంది, లేకపోతే తనే తాను ఏడుస్తూ ఉంది, ఏంటో తెలియట్లేదని సైకాలజిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తారంటే చూసి ఒక మెడిసిన్ ఇస్తారు వాళ్ళకి. దేవుని బిడ్డలారా, ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మెడిసిన్ వాడుతూ ఉన్నప్పుడు కొంచెం నెమ్మదిలాగా అనిపిస్తుంది, కానీ వారు ఏంటంటే ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు మెడిసిన్ వాడుతున్నప్పుడు ఒక మత్తులోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అవి వెళ్ళిపోయి ఆ బాధను కొంచెం మరిచిపోతారేమో అనే ఉద్దేశంతో డాక్టర్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. మెడిసిన్ ఇస్తున్నప్పుడు ఆ మెడిసిన్ ఏదో కొంచెం నివారించడానికి, డిప్రెషన్లో కొంచెం వారికి అది కొంచెం నివారించడానికి ప్రయత్నించాలని డాక్టర్ ఇస్తుంటాడు. కానీ ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చిందో, ఆ డిప్రెషన్ ఎందుకు కలిగిందో, ఆ కృంగుదల ఎందుకు వచ్చిందో అని మూలాలు వెతకడు డాక్టరు. దాని మూలాల్ని తొలగించడానికి ప్రయత్నం చేయడు. మెడిసిన్ ఇస్తున్నప్పుడు ఆ మెడిసిన్ ఏదో కొంచెం నివారించడానికి, డిప్రెషన్లో కొంచెం వారికి అది కొంచెం నివారించడానికి ప్రయత్నించాలని డాక్టర్ ఇస్తుంటాడు. కానీ ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చిందో, ఆ డిప్రెషన్ ఎందుకు కలిగిందో, ఆ కృంగుదల ఎందుకు వచ్చిందో అని మూలాలు వెతకడు డాక్టరు. దాని మూలాల్ని తొలగించడానికి ప్రయత్నం చేయడు. పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో విజయవాడ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి మనవి. అక్కడికి ఒక సహోదరి వచ్చింది. ఆ సహోదరి చెప్పారు కదా, ఆమెకి తెలియని డిప్రెషన్లో ఉన్నారంట. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుండి ఆ డిప్రెషన్ కోసం ఆమె మెడిసిన్ వాడుతున్నారంట. కంటిన్యూగా మెడిసిన్ వాడుతూ ఉన్నారు. నేను అడిగాను, మరి మెడిసిన్ వాడుతున్నారు కదా, మీకు డిప్రెషన్ అనేది మరి తగ్గిందా, పోయిందా అని ఆ సహోదరుని అడిగితే నాకేమాత్రం పోలేదు. అదే కృంగుదల, అదే పరిస్థితి, నాకేమాత్రం పూర్తిగా అదేది తొలగిపోవట్లేదు అని ఆ సహోదరి తెలియచేశారు. 8 సంవత్సరాల నుండి ఆ టాబ్లెట్స్ మెడిసిన్ వేసుకుంటూనే ఉన్నారంట. కానీ కృంగుదల అనేది తొలగిపోలేదు. అంటే ఆ యొక్క వైద్యులు ఇచ్చే ఆ మెడిసిన్ మనిషిలోని కృంగుదలను తొలగించలేదు. కానీ దావీదు భక్తుడు చెప్తున్నాడు దేవుని గురించి, కృంగిపోయిన నిన్ను లేవనెత్తేవాడు ఎవరు అంటే అది దేవుడు మాత్రమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా మాత్రమే కృంగిపోయిన నిన్ను ఆయన లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేనికి అంటే కృంగుదలకు కారణమైన దానిని, ఆ మూలాలను వెతికి ఆ కృంగుదలకు కారణమైన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మెడిసిన్, డాక్టర్ ఇచ్చే మెడిసిన్ అది చేయలేకపోతుంది, కానీ దేవుడు మాత్రం ఆ దానిని, ఆ మూలాలను వెతికి ఆ నీ యొక్క జీవితంలో కృంగుదలకు కారణమైన వాటిని అన్నిటినీ కూడా తొలగించగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కూడా కృంగిపోతున్న పరిస్థితులు, చాలా మంది
మరి గత కాలంలో చూసినట్లయితే 2023లో కూడా నీ జీవితంలో చాలా సందర్భాలలో కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అది ఆర్థికమైన పోరాటాల్లో కావచ్చు, నీ జీవితంలో ఉన్న అప్పు బాధలు అధికమైపోతున్నప్పుడు ఈ అప్పు నేను తీర్చలేనేమో, ఈ అప్పు తీర్చడం నా వల్ల కాదేమో, ఇక నా జీవితం ఇలా అయిపోతుందేమో అని ఒక కృంగుదలలోనికి మరి వెళ్ళిపోయిన పరిస్థితులు చాలామంది అంతే కదా. న్యూస్లో మనం చూస్తూ ఉంటాం, ఏమనంటే అప్పు బాధ తాళలేక, అప్పు బాధ తట్టుకోలేక, ఇక పలానా వ్యక్తి చనిపోయారు, పలానా రైతు చనిపోయారు, పలానా కుటుంబం చనిపోయారు. వారు చనిపోవడానికి కారణం ఏంటి? డిప్రెషన్, కృంగుదలలోకి వెళ్ళిపోయి ఇక నేను చనిపోవాలి, ఈ సమస్య నాకు పరిష్కారం కాదు, ఈ అప్పు నేను పరిష్కరించుకోలేను, ఇది నేను తీర్చుకోలేను, ఇది నా వల్ల కాదు అని అదే అదే ఆలోచన. కృంగుదల అంటే అదే, వెళ్ళిపోయి ఇక నేను నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు అని ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి ఈరోజు చాలామంది చనిపోతున్న వారు కూడా ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలారా, అలాగే యవ్వన బిడ్డలు ఉద్యోగాలు పొందుకోలేక ఎన్నో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఎక్కడ ఉద్యోగం రాక 1:2 పోయిందండి, నా జాబ్ దగ్గరకు వచ్చిందండి, పోయిందండి జాబు, ఇక నాకు రాదు, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, ఇక నాకు రానే రాదు. వాళ్ళ మమ్మీ డాడీ అంటారు, ఇంకా నీకేమొస్తుందిరా ఉద్యోగం, ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తావు, ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్తావు, ఎన్ని ఇంటర్వ్యూ నువ్వు వెళ్తావు, ఎన్ని రిజెక్ట్ అయిపోయి వస్తావు అని అనగానే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక నా వల్ల కాదు, నేను ఉద్యోగాన్ని సాధించుకోలేను, ఇక ఉద్యోగాన్ని నేను పొందుకోలేను అనే దానిలో ఒక డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్న పరిస్థితులు. అలాగే కొంతమంది వివాహాలు కాక యవ్వన పిల్లలు, ఇక నాకు అవ్వదేమో వివాహం, నా తోటి వారందరికీ వివాహాలు జరుగుతున్నాయి, అందరూ పిల్లలు ఎత్తుకొని వస్తున్నారు, కానీ ఇయర్స్ గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దాటిపోతున్నాయి, గతించిపోతున్నాయి, కానీ నాకు మ్యాచింగ్స్ ఎన్నో వస్తున్నాయి కానీ సెట్ అవ్వట్లేదు, ఇక నాకు అవ్వదేమో. మమ్మీ డాడీ అంటున్నారు, ఎన్ని సంబంధాలు చూడాలి, నీకోసం ఎంతమందిని వెతకాలి, ఇక నీకు వివాహం కాదులే అని అంటే ఎంతోమంది యవ్వన బిడ్డలు ఈరోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితిలో, ఈరోజు వ్యాపారంలో లాస్ అయిపోయి ఎంతోమంది కోట్లు పెట్టి లక్షలు ఖర్చు చేసి వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ లాస్ అయిపోయి ఈరోజు ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. చేతి పనులు నష్టాలు, చేస్తున్న వ్యవసాయ పనులు నష్టాలు, అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు తీసుకొని తగినట్టుగా ఆదాయం రాక అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక ఎంతోమంది ఈ రోజున డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్న పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కృంగుదలకు కారణం ఏదైనా కావచ్చు. దేవుని బిడ్డ, దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఎవరనంటే కృంగిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ కృంగుదలలో నిన్ను ఉంచే దేవుడు కాదైనా, నువ్వు కృంగిపోతూ ఉండి చూస్తూ ఊరుకునే దేవుడు కాదైనా. ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉంటే, నీ రూమ్లో నువ్వు ఒంటరిగా ఉంటూ ఉంటే, ఒకవేళ మీ మమ్మీ డాడీ వచ్చి కూడా ఒకవేళ నిన్ను పలకరించకపోవచ్చు, నీ బంధువులు కూడా నిన్ను పట్టించుకోకపోవచ్చు, ఒకవేళ నీ యొక్క తల్లి కానీ నీ తండ్రి కానీ, ఒకవేళ నీ స్నేహితులు కానీ, నీ భర్త కానీ నీ భార్య కానీ నిన్ను పలకరించకపోవచ్చు, ఏ మనుష్యుడు కూడా ఆ కృంగుదల్లోంచి నిన్ను లేవనెత్తలేరు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోయిన నిన్ను ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. కృంగిపోని స్థితిలో నిన్ను ఉంచడైనా. దేవుని బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక విషయమై వారు కృంగిపోతున్నారంట. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా
ఇశ్రాయేలు సైన్యమంతా కూడా, ఇశ్రాయేలు రాజు కూడా కృంగిపోతున్న పరిస్థితి. ఎందుకని వారు కృంగిపోతున్నారు? వారు కృంగుదల కారణం ఏంటి? ఎందుకని వారు కృంగిపోవాల్సిన వచ్చిన పరిస్థితులు వచ్చినాయి అంటే, ఇశ్రాయేలు ప్రజల మీదకు శత్రువులు దండెత్తి, శత్రువులు లేచి, ఫిలిస్తీయులు లేచి, వారిలో నుంచి ఫిలిస్తీయుల యోధుడు ఒక ఆయన లేపబడి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నాశనం చేయడానికి, వారితో యుద్ధం చేయడానికి మరి గొల్యాతు అనేవాడు లేపబడి ఎంతగానో రంకెలిస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల మీద. ఇశ్రాయేలు సైన్యాన్ని చూస్తూ ఇశ్రాయేలు సైన్యాన్ని అంటున్నాడు, మీకెవరికన్నా దమ్ముందా? మీకెవరికన్నా ధైర్యం ఉందా? నాతో యుద్ధం మీరు చేయగలుగుతారా? నేను ఎంత ఎత్తున్నానో చూడండి, నేను ఎంత బలాఢ్యుడినో చూడండి, నన్ను ఎవరు కూడా మీరు జయించలేరు, మీరు నా మీద ఎవరు గెలవలేరు, మీరెవరు నా మీదకు పోటీకి రాలేరు. ఇలా 40 పగలు 40 రాత్రులు 40 దినాలు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద రంకెలేస్తున్నాడంట. ఎవరు అయినా గొల్యాతు ఫిలిస్తీయుడు రంకెలేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా, దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా గడగడలాడిపోతున్నారండి. ఎవరిని చూసి? ఫిలిస్తీయుని చూసి. ఆ ఫిలిస్తీయుని చూసి వారు అంటున్నారు, అమ్మో ఎంత ఎత్తున్నాడో, అమ్మో ఎంత బలాఢ్యుడో, ఆయన దగ్గర చిరస్త్రాణం ఉంది, ఆయన దగ్గర డాల్ ఉంది, ఆయన దగ్గర యుద్ధ పరికరాలు ఉన్నాయి, ఆయన అంత 6 మూరల జానుడు ఉన్నాడు, ఎంతో బలాఢ్యుడై ఉన్నాడు. మనం ఆయన జయించలేం, మన వల్ల కాదు, ఇక మనం ఓడిపోవాల్సిందే, వాళ్ళకి మనం సరెండర్ అయిపోవాల్సిందే. చెప్తున్నాడు ఫిలిస్తీయుడు, మాట్లాడుతున్నాడు వాళ్ళతో, నా మీద యుద్ధానికి వచ్చి మీరు గెలిస్తే మేము మీకు దాసులు అవుతాం, లేకపోతే మీరందరూ మాకు దాసులైపోవాలి అని ఫిలిస్తీయుడు రంకెలేస్తున్న సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేశం ప్రజలు, సైనికులు, రాజు అందరూ కూడా కృంగిపోతున్న పరిస్థితులు ఏర్పడినాయి. ఒక్కరు కూడా ముందుకు అడుగేయలేని పరిస్థితులు. మా వల్ల కాదు, మేము ఈ పోరాటాల్లో విజయం మేము చూడలేము, ఆ యొక్క ఫిలిస్తీయుని మేము జయించలేము, మా వల్ల కాదని అందరూ కూడా కృంగిపోతున్నారు. ఒక్కడు కూడా ముందుకు వేయడానికి ఎవరు రావట్లేదు సైన్యంలో. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఒక ఆయన వారి దగ్గరికి వచ్చి రాజుతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు రాజా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరెవ్వరు కూడా కృంగిపోవలసిన అవసరం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి యొక్క మాటలు. దావీదు వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడంటే సౌలుతో, రాజుతో మాట్లాడుతున్నాడు. వెళ్ళి ఏమంటున్నాడంటే, ఈ యొక్క ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనసు కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకు రాజా మీరు కృంగిపోతున్నారు? ఎందుకు ఇశ్రాయేలు వారు కృంగిపోతున్నారు? ఎందుకు వాడిని జయించలేమనుకుంటున్నారు? ఈ యొక్క యుద్ధం మా వల్ల కాదని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు మీకు కృంగిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి? ఎందుకు కృంగిపోతున్నారు? వాడిని బట్టి మీరు కృంగిపోవలసిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. చూడండి ఆ మాట, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ అధ్యాయము, సమూయేలు 1 గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనాన్ని. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. హల్లెలూయా. చెబుతున్నాడు, రాజుతో చెబుతున్నాడు, ఈ ఫిలిస్తీయుని బట్టి మీరు కృంగిపోతున్నారు కదా, 40 దినాలుగా వాడిని జయించలేమనుకుంటున్నారు కదా, అమ్మో ఎంత ఎత్తున్నాడో, ఎంత బలాఢ్యుడో అని కృంగిపోతున్నారు కదా. మీరు కృంగిపోవాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకనంటే ఇదిగో మనందరి పక్షాన నేను పోరాడతాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను యుద్ధం చేస్తా, నేను పోరాడుతా, నేను వెళతా. దావీదు
మాట్లాడుతున్నాడండి రాజుతో. రాజు అన్నాడు, నువ్వు చూస్తేనే వింటున్నావు, చిన్నవాడిగా ఉన్నావు. అక్కడ చూస్తే ఇశ్రాయేలు సైన్యాన్ని చూసేవా, ఎంత బలాఢ్యుడు ఉన్నారు అక్కడ, ఎంత ఎత్తరులు ఉన్నారు అక్కడ. మరి వాళ్ళు చూసావా, ఎంత యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు కదా. వాళ్ళందరూ కృంగిపోయి ఉన్నారు కదయ్యా. వాళ్ళని వెళ్ళలేమంటున్నారు. ఫిలిస్తీన్ చూసి నువ్వు కృంగిపోతుంటే నువ్వేమో కృంగ అవసరం లేదు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అంటున్నావు, పోరాడతాను అంటున్నావు. అసలు ఏంటి నీ కథ అని అడిగాడు. నువ్వు ఏంటి నీ కథ, నువ్వు అసలు అంత ధైర్యం ఎక్కడిది నీకు అని అడిగినప్పుడు దావీదు చెబుతున్నాడు, అయ్యా నేను ఒక గొర్రెల కాపరిని, నా తండ్రి మంద నేను కాస్తున్న వాడిని. నా మందను ఒకరోజు నా తీసుకొని వెళ్ళిపోవడానికి ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, ఒకరోజు సింహం వచ్చింది. సింహము నోటి నుండి అలాగే ఎలుగుబంటి నోటి నుండి నేను ఏం చేశానో తెలుసా, నా గొర్రెలను నేను కాపాడుకున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ గొర్రెలను ఎలా కాపాడుకున్నానంటే నా దేవుడే నాకు సహాయం చేశాడు. ఆ యొక్క తోడేలు మీదకు అలాగే ఆ సింహం మీదకు నేను ఎలా వెళ్ళానంటే నా దేవునిని బట్టే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ దేవునిని బట్టే నేను వెళ్ళాను. ఇదిగో వాటి సింహపు నోట నుండి అలాగే ఆ యొక్క తోడేలు నోట నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీయుడు నోట నుంచి కూడా నన్ను తప్పించగలడు. హల్లెలూయా, ఈ ఫిలిస్తీయుడు చేతి నుండి కూడా నన్ను రక్షించగలిగిన సమర్థుడు. హల్లెలూయా అని చెప్తున్నాడు. ఏమనంటే ఎందుకని నేను ఇలా చెప్తున్నానంటే ఇదిగో నా దేవుడు నా పక్షంగా మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అలా అనినప్పుడు యుద్ధాన్ని చేయడానికి అక్కడ రాజుగారు పర్మిషన్ ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుగారు పర్మిషన్ తీసుకొని దావీదు వెళ్ళి యుద్ధ రంగంలో మరి అన్నాడు కదా, ఫిలిస్తీయుని చూసి యుద్ధం నేను చేయట్లేదు, నా దేవుడు యెహోవాయే యుద్ధం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవాయే యుద్ధం చేస్తున్నాడని, యెహోవా పేరట నీ మీద వస్తున్నానని ఫిలిస్తీయుని మీదకి వెళ్ళినప్పుడు దేవాది దేవుడు మరి దావీదుకు గొప్ప విజయాన్ని కలుగు చేశాడు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచుదాం. వారు చూడండి, ఫిలిస్తీయుడు మరి తుత్తు నీలిగా చేయబడ్డాడు అక్కడ. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 40 దినాలు రంకెల వేసిన వాడు, 40 దినాలు ఇశ్రాయేలు సైన్యానికి నిద్ర లేకుండా చేసిన వాడు, 40 దినాలు ఇశ్రాయేలు ప్రజలు కృంగుదలలోనికి నడిపించిన వాడు ఏమైపోయాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, తుత్తు నీలిగా చేయబడ్డాడు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే దేని విషయమైతే కృంగిపోయి ఉన్నారో, ఇశ్రాయేలు ప్రజలు ఏ వ్యక్తిని బట్టి అయితే కృంగిపోయి ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తినే లేకుండా చేశాడు దేవాది దేవుడు. హల్లెలూయా. కృంగిపోయిన పరిస్థితుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలను లేవనెత్తిన వాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ విషయమై నువ్వు కృంగిపోతున్నావో, నీ కృంగుదలకు కారణం ఏమై ఉన్నదో, అది నిరుద్యోగ సమస్య, ఒకవేళ గర్భం లేని పరిస్థితి, ఒకవేళ అప్పుల అనారోగ్య పరిస్థితుల, అలాగే వ్యాధి బాధల అవమానాల, నీ జీవితంలో ఒకవేళ అందరి చేత తృణీకరించబడుతున్న పరిస్థితి, ఏది ఏమైనా ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. నిన్ను కృంగుదలలోనికి నడిపించిన ఆ పరిస్థితుల్లో నుంచి దేవాది దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గత కాలం ఎలా ఉందో, ఒకవేళ గత కాలం అంతా డిప్రెషన్ లో బ్రతికేమేమో, డిప్రెషన్ లోనే ఉండిపోయామేమో, నీకున్న ప్రతికూలమైన పరిస్థితులు డిప్రెషన్ లోకి నడిపించాయేమో, నీకున్న నిరుద్యోగ సమస్య నిన్ను డిప్రెషన్ లోకి నడిపించిందేమో, ఒకవేళ నీకున్న ఆర్థిక పరిస్థితి నిన్ను డిప్రెషన్ లోకి నడిపించిందేమో, నీ శరీరంలో ఉన్న రోగం ఒకవేళ నీ డిప్రెషన్ లోకి నడిపించిందేమో, ఒకవేళ నీ కుటుంబ సమస్య నిన్ను ఒకవేళ డిప్రెషన్ లోకి నడిపించిందేమో, ఒకవేళ నీకు గృహం లేకపోవడాన్ని బట్టి నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావేమో, ఒకవేళ నీ వ్యాపారంలో లాస్ అయిపోవడాన్ని బట్టి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావేమో, నువ్వు చేస్తున్న పని ముందుకు కదలక ఒకవేళ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయావేమో.
చదువుకునే బిడ్డలు ఒకవేళ స్టడీస్లో అన్ని ఫెయిల్యూర్ చూసి ఒకవేళ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారేమో. నువ్వు దేని నిమిత్తమై కృంగిపోయి ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ ఆయన చక్కపరుస్తున్నాడు. హల్లెలూయా. నీకు కృంగుదల కలుగజేసిన మూలాలన్నిటినీ కూడా దేవుడు ఛేదిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరిని కూడా కృంగిపోనివ్వని దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కూడా ఆయన లేవనెత్తే అనుభవం కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. నిన్ను అక్కడే కృంగుదలను కూర్చోబెట్టడు. దేవుని బిడ్డలారా చూడండి, పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలోనికి ఆ బిడ్డ వచ్చినప్పుడు ఆమె చెప్పింది 8 సంవత్సరాల నుండి టాబ్లెట్లు వేసుకుంటుందంట, కానీ డిప్రెషన్కి ఏమాత్రం కూడా తక్కువ కాలేదు. కానీ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ఆమె అటెండ్ అయిన తర్వాత మరలా నెక్స్ట్ మంత్ ఆ రోజు ఆ మంత్లో ప్రేయర్ చేయించుకుని వెళ్ళింది. నెక్స్ట్ మంత్ ఆమె వచ్చినప్పుడు సాక్ష్యం ఇస్తుంది, నేను మెడిసిన్ తొలగించేశానని. గట్టిగా చెప్పండి కూడా దేని వైపు అవుతుందమ్మా. హల్లెలూయా. మెడిసిన్ ఆపివేశానమ్మా, మరి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందని. గట్టిగా చెప్పండి కూడా దేని వైపు పంచుతాం. ఎందుకని అంటే దేవుడు ఆమె కృంగుదలలోంచి ఆమెను లేవనెత్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 8 సంవత్సరాల బాధావేదన, 8 సంవత్సరాల కృంగుదల ప్రియ దేవుని బిడ్డలారా దేవాది దేవుడు తొలగించేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి కృంగిపోయి ఉంటున్నావో, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న అవమానాలను బట్టి, ఒకవేళ నీకున్న అప్పు బాధలను బట్టి, ఈరోజు నీకు నీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి, ఒకవేళ బిడ్డలు లేని పరిస్థితిని బట్టి, ఒకవేళ నీ బిడ్డలకు వివాహం కాని పరిస్థితులను బట్టి, ఒకవేళ చాలని జీతాలతో బ్రతకడాన్ని బట్టి దేవుని బిడ్డ ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో. ఇక నా వల్ల కాదు, నా బిడ్డలు నేను చదివించుకోలేను, ఇక నా వల్ల కాదు, నా బిడ్డలకు వివాహం నేను చేయలేను అని ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నాన్న, కృంగిపోయిన నిన్ను దేవాది దేవుడు లేవనెత్తుతున్నాడు ఈ సంవత్సరంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకవేళ భర్తను కోల్పోయి ఒంటరైపోయి నీ బిడ్డలు చిన్న బిడ్డలను పెట్టుకొని ఆ బిడ్డలను చూస్తూ కృంగిపోతున్నావేమో. నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఎలా ఈ బిడ్డలను పోషించగలను, నా వల్ల అవుతుందా, నా వల్ల కాదు, నా బిడ్డలు నేను చదివించుకోవాలి, నీక వాళ్ళ చదువులు బ్రేక్ అయిపోవాల్సిందే, నా బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు నేను ఇవ్వలేనని ఒకవేళ కృంగిపోతున్నావేమో. నీ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడా. ఆయన కృంగిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే నీకు ఆయన సహాయము అందించి దేవాది దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేనే లేదు. ఆ కృంగుదలలో నేను ఎన్ని దేవుడు నిన్ను ఉంచడు. ఎన్ని సంవత్సరాలు అప్పు నా తీరదేమో, సంవత్సరాలు గడిచిపోతుంది కదా, నా బ్రతికిలాగే ఉండిపోతేమో, ఈ వ్యాపారం ఎంత పెట్టుబడి పెట్టినా లాస్ అయిపోతుంది, ఈ వ్యాపారం బాగాలేదని ఇంకొక వ్యాపారం చేస్తున్నావు, ఈ వ్యాపారం బాగాలేదని ఇంకొక వ్యాపారం చేసావు, ఎక్కడెక్కడ పెట్టుబడి తీసుకొచ్చి పెడుతున్నావు, ప్రతిదీ కూడా లాస్ అయిపోతున్నావు. ఇక నేను నా జీవితంలో ఇక లాభం అనేది నేను చూడలేనేమో, నా బిజినెస్ డెవలప్ అవ్వడం నేను చూడలేనేమో, నా బ్రతికింతేనేమో అని ఒకవేళ కృంగిపోయి ఉన్నవేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడు ఈ రాత్రి నీతో అంటున్నాడు, కృంగిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడినని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నీ వ్యాపారంలోనికి ఆయన హస్తాన్ని దింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాపారాలను దేవాది దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. నీ వ్యాపారాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అలాగే నీ యొక్క అప్పుల బాధలు ఎవరైతే బాధపడితే డిప్రెషన్లో ఉన్నారో మీకోసం దేవుడు నూతన మార్గాలు తెరవబోతున్నాడు. ఆయన నూతనమైన ద్వారం నీకోసం, ఆర్థికమైన ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. నిన్ను లేవనెత్తుతున్నాడు, ఆ పరిస్థితుల్లోంచి నిన్ను లేవనెత్తుతున్నాడు. రోగాల బారిన పడి ఎవరైతే ఈ రోగం నాకు తగ్గదని బాధపడుతున్నారో దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ రోగం ఎంతటి భయంకరమైనదైనా, అది మరణకరమైన రోగమేనైనా నీ దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచి నిన్ను లేవనెత్తుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను కృంగుదలలో ఉంచే దేవుడు కానే కాదు,
నిన్న ఆయన లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కృంగిపోవాల్సిన అవసరం మనకు లేనే లేదు. హల్లెలూయా. ఆయన కృంగిపోయిన వారిని అంటే దేవాది దేవుడు లేవనెత్తుతాడంట. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు దేనికోసం కృంగిపోయి ఉన్నావు? ఒకవేళ ఆత్మ విషయంలో బలహీనమైపోయి కృంగిపోతున్నావా? ఇదివరకు నడిచినట్టు ఆత్మీకంగా నేను నడవలేకపోతున్నానయ్యా, ఇక నేను ప్రార్థనలో పడిపోయాను, ఆత్మీకంగా పడిపోయాను, విశ్వాస జీవితంలో పడిపోయాను, ఇక నేను నా వల్ల కాదు, ఇంక నేను ప్రార్థన చేయలేనేమో, ఇంక నేను ఇదివరకు లాగా దేవుని పరిచర్యలోకి నేను వెళ్ళలేనేమో, ఇదివరకు లాగా నేను పరిచర్యలో పాలుపంపులు పొందుకోలేనేమో, ఇక ఇంతేనేమో నా జీవితం అని కృంగిపోతున్నావేమో. దేనిమిత్తమై కృంగిపోతున్నా? దేవాది దేవుడు అంటున్నాడు, ఈరోజు నిన్ను కృంగిపోయిన నిన్ను లేవనెత్తేవాడు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృంగిపోయిన స్థితిలో నిన్ను ఉంచడు దేవుడు ఆయన. అందుకే కదా 12 సంవత్సరాల రక్తస్రావ రోగం, 12 సంవత్సరాలండి రక్తస్రావ రోగంతో బాధపడుతూ వేదనతో ఉండి ఆ వైద్యుల చుట్టూ తిరిగి ఈ వైద్యుల చుట్టూ తిరిగి, మరి అక్కడ తిరిగి ఆ మాంత్రికులంటే అక్కడ తిరిగి, అక్కడ పసరంటే అక్కడ తాగి ఇక్కడ తాగి, ఆమె అంటే వైద్యుల చేత తిప్పలు పడిందంట, ఎంతో సంకటపడిందంట. వైద్యులు తనను చాలా బాధించారు. తన దగ్గర ఉన్న ధనమంతా వ్యయపరిచేసుకుంది, ఖాళీ అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఒక రోజు అలాగే కృంగిపోయిందేమో. 12 సంవత్సరాలుగా తిరుగుతున్నాను, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళిన నా దగ్గర స్వస్థత రావట్లేదు, ఎక్కడ నాకు స్వస్థత రాదేమో, ఇక నా బ్రతుకు ఇంతేనేమో, ఇక నా జీవితం ఇంతేనేమో, ఇక నేను ఇలా చనిపోతానేమో, ఇక నా భవిష్యత్తు అయిపోయింది, నాకు భవిష్యత్తు అనేది లేదు అనుకుని బాధపడుతున్న సమయంలో దేవుడు ఆమె దగ్గరకు ఒక మంచి వార్తను పంపాడు లేవనెత్తడానికి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపరచుదాం. హల్లెలూయా. యేసును గూర్చిన వార్త ఆమె దగ్గరకు వెళ్ళిందంట. ప్రైజ్ ద లార్డ్. యేసును గూర్చి సువార్త ఆమె విన్నది. యేసు గొప్ప దేవుడని, మహిమ కలిగిన దేవుడని, స్వస్థపరచు దేవుడని, మహిమ ప్రభావం కలిగిన దేవుడని ఆయన గూర్చి తెలుసుకొని ఒకరోజు ఆయన దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలుని బాగుపడతాననుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 12 ఆమె అనుకున్న తరుణంగా వచ్చింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. 12 సంవత్సరాల కృంగుదల తొలగిపోయింది, స్వస్థపరచబడింది. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఈ సంవత్సర కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. కృంగిపోయి ఏ విషయాలను బట్టి కృంగిపోయి ఉన్నావో ఆ పరిస్థితిలోంచి దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. ఈ సంవత్సర కాలంలో నీ వ్యాధి నుంచి నీకు విడుదల కలగబోతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు దేవాది దేవుడు. మరి కఠినమైన పరిస్థితుల్లోంచి దేవాది దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. నీ అప్పు పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. నీ అనారోగ్య పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. ఈ రోజున నిందల్లోంచి దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవునికి ఉన్న అలవాటు ఏంటంటే లేవనెత్తే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృంగుదలలో నువ్వు ఉంటే మనుషులు వచ్చి ఇంకా ఒక మాటని నిన్ను ఇంకా డిప్రెషన్లోకి తీసుకొని వెళ్ళిపోతారు. ఒక మనిషి మాట ప్రియ దేవుని బిడ్డ ఇంకా మనల్ని కృంగుదలలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఇది నీ వల్ల ఏమవుతుంది, ఇది నువ్వు సాధించలేవు, ఇది నువ్వు చేయలేవు, ఇది నీ వల్ల కాదు, ఈ రోగం పోదు, ఈ బలహీనత పోదు, ఈ నష్టం మీకు పోడదు, ఈ బిజినెస్ ఇక నీకు ముందుకు వెళ్ళదు, నీ అప్పు తీరదు, నీ నింద తొలగదు, నీ గర్భం తెరవబడదు. అసలే కృంగిపోయి ఉన్నావు, అసలే ఏడుస్తున్నావు, రోజు ఆ నిందలు తట్టుకోలేక బాధపడుతున్నావు. కానీ మనుషులు వచ్చి ఇంకా ఏం చేస్తారంటే నేను ఇంకా వారి మాటల ద్వారా కృంగుదలకు తీసుకొని వెళ్తాను. కానీ దేవుడు నిన్ను కృంగిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృంగిపోయిన నిన్ను ఆయన లేవనెత్తుతాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నీ పరిస్థితుల్లోంచి నిన్ను లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు లేపడమే తెలుసు ఆయనకి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని కృంగిపోయిన స్థితిలో ఉంచడం. గత కాలంలో ఏ పరిస్థితులని కృంగుదలకు తీసుకొని వెళ్ళిపోయినాయి. ఆర్థిక పరిస్థితుల, అప్పు బాధల, అనారోగ్య పరిస్థితుల, నిందల,
కుటుంబ సమస్యల, బిడ్డలను గురించిన సమస్యల, చాలని జీతాలను బట్ట, నిరుద్యోగ సమస్యను బట్ట, ఒకవేళ సొంత గృహం లేక అందరూ అనేక రకాల మాటలు అంటుంటే, నీ సొంత వారే అనేక రకాల మాటలు అంటూ నిన్ను చిన్న చూపు చూస్తూ ఉంటే ఒకవేళ కృంగిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయావా? దావీదు కూడా అంతే. అందుకే నేను మాట రాస్తున్నాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తు దేవుడిని. ఎందుకన్నాడంటే, మనుషులు తను హీనంగా చూస్తున్నప్పుడు, తను అన్నలందరూనేమో సైన్యంలో ఉండి తనొక్కడే గొర్రెల దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్న సందర్భంలో ఒక్కొక్కసారి తన మనసు కూడా అనిపించేది, ఎందుకు నాకు ఈ పరిస్థితిలో, ఏంటి నాకు ఈ పరిస్థితిలో, అందరూ అవమానపరుస్తున్నారు కదా, తండ్రి నన్ను చిన్న చూపు చూస్తున్నాడు, అన్నలే నన్ను తక్కువ చూపు చూపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి కృంగుదలలోనికి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో దేవుడు తనతో మాట్లాడి, దేవుడు తనతో తనను ధైర్యపరిచినప్పుడు, అందుకని ఆ పరిస్థితుల్లోంచి ఆయన లేవనెత్తబడినప్పుడు, కృంగిపోయిన పరిస్థితుల్లో చుట్టూ శత్రులు తను తరుముతున్న వేళ, ఆయన గొలియాతును సంహరించిన తర్వాత సొంత మామగారే తనకు శత్రువుగా మారి తను తరుముతున్న వేళ, తన సొంత వారే, ఆయన అంటాడు, నా ఇంట పుట్టిన వాడి నాకు మడమినెత్తెను అంటే, సొంత వాళ్ళే తన ఇంట తిన్న వాళ్ళే తన మీద మడమినెత్తుతున్న సందర్భాల్లో, ఎందుకు నాకు ఇలా జరుగుతున్నాయి, నా పరిస్థితులు ఏంటి ఇలా తారుమారైపోతున్నాయి, ఎటు చూసినా మరణం వెంటాడుతున్న పరిస్థితిలో, సంతోషం కరమైపోతున్న దినాల్లో, శత్రువులు అధికమైపోతున్న పరిస్థితుల్లో కృంగుదలలోనికి వెళ్ళిపోయే, అటువంటి కృంగుదలలోకి వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు తనను ఎలా లేవనెత్తాడో అనుభవాన్ని రాస్తున్నాడు. ఆయన మన దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, తనకు కూడా కృంగిపోయే పరిస్థితులు వచ్చాయి. అందుకని ఆయన రాసుకున్నాడు, కీర్తనలో రాసుకున్నాడు, నా ప్రాణమా కృంగిపోవద్దు. ఆయన అంటున్నాడు, కృంగిపోవద్దు నువ్వు అంటే కృంగిపోతూ వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు కూడా ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయి ఉన్నావో, నీ పరిస్థితులు ఏమై ఉన్నాయో దేవాది దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రాత్రి కృంగిపోయిన నిన్ను ఈ రాత్రి ఆయన లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ భర్తను బట్టి చాలామంది ఫోన్స్ ఏంటంటే, ఈ రోజున చాలా మంది కుటుంబ సమస్యల వల్ల కృంగిపోతూ, నా భర్త ఇలా వేధిస్తున్నాడు, నా భర్త మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు, ఇక మారరేమో అని ఒక కృంగుదల. నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఒకప్పుడు ఎంతో మంచిగా బ్రతికాను కదా, నా పుట్టింట్లో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను కదా, నా పుట్టింట్లో ఎంతో మంచిగా బ్రతికాను కదా, ఎంతో గొప్పగా బ్రతికాను కదా, ఎంతో చక్కటి ఘనతగా పెరిగాను కదా, కానీ ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఒక్కసారి అన్ని తారుమారైపోయినాయి, అన్ని పరిస్థితులు తలకిందులైపోయినాయి, ఎందుకు ఇలా నా బ్రతుకైపోయిందని ఎంతోమంది బాధపడుతూ కృంగిపోతూ, ఎంతోమంది సహోదరులు వేదన చెందుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రోజు ఫోన్స్ ఇవే. దేవుని బిడ్డ, ఈరోజు ఏ కృంగుదలను ఉన్నా ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. కృంగిపోయిన ఆ పరిస్థితుల్లోంచి దేవాది దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడు, ఇశ్రాయేలు ప్రజలు కృంగిపోయిన పరిస్థితుల్లోంచి దేవుడు వారిని లేవనెత్తాడు. దేవుని బిడ్డ, నిన్ను కూడా అలాగే లేవనెత్తుతాడు ఆయన. నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు ఆయన, నీ నింద తొలగించేస్తాడు ఆయన, నీ కృంగుదలకు కారణమైన అప్పులను తొలగించేస్తాడు ఆయన, నీ కృంగుదలకు కారణమైన అనారోగ్య పరిస్థితిని తీసివేస్తాడు ఆయన, నీ కృంగుదలకు కారణమైన నిరుద్యోగ సమస్యను తొలగిస్తాడు ఆయన, నీ కృంగుదలకు కారణమైన అదిగో ఆ యొక్క నిందలు తీసివేస్తాడు ఆయన, నీ కృంగుదలకు కారణమైన ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితిని ఆయన తొలగించబోతున్నాడు దేవాది దేవుడు ఈ సంవత్సర కాలంలో. హల్లెలూయా, నీ కృంగుదలకు కారణమైన నీ వ్యాపార సమస్యలు ఆయన తొలగించబోతున్నాడు. నీ కృంగుదలకు కారణమైన నీ యొక్క చేతి పనిలో వస్తున్న సమస్యలను ఆయన తొలగించబోతున్నాడు. నీ కృంగుదలకు కారణమైన నీ చుట్టూ ఉన్న శత్రువులను ఆయన నిర్మూలపరచబోతున్నాడు. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. నీ కృంగుదల కారణమైన ప్రతి శత్రువుని ఆయన ఏం చేస్తున్నాడంటే నిర్మూలన చేసి కృంగిపోయిన నిన్ను ఆయన లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కృంగిపోయిన మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? లేవనెత్తుతున్నాడు. దేవుని బిడ్డ, మా జీవితంలో కూడా, మా పరిచర్య విధానంలో కూడా మరి ఎన్నో ఆటుపోట్లు ఈ పరిచర్యలు వస్తున్నప్పుడు, ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పుడు, పరిచర్య స్టార్టింగ్లో నుండి కూడా ఎన్నో పోరాటాలు, ప్రతి ఒక్క దానిలో కూడా వ్యతిరేకతలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఇక పరిచర్యలో నమ్మిన వారు మోసం చేస్తున్న పరిస్థితులు, ఈ పరిచర్యలో ఏ పని ప్రారంభిద్దామన్నా ముందుకు వెళ్ళనీయకుండా ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్న పరిస్థితిలో, శత్రు దాడి అధికమైపోతున్న దినాలు, దేవుని బిడ్డలారా చాలా బాధ అనిపించేది. ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళలేకపోతున్నామనే బాధ, ఎందుకు మనకి ఇలా జరుగుతుంది పరిచర్యలు అని బాధ, కృంగుదల. ఇక మాకు వల్ల కాదేమో, ఈ ప్రాంతంలో ఈ పరిచర్య చేయడం చాలా కష్టమేమో, ఇది మా వల్ల కానే కాదు ప్రభా. ముందుకు వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ ఎటు చూసిన శత్రు సమూహం ఎక్కువైపోయింది. ఏ పని చేస్తున్న శత్రు పోరాటం అధికమైపోతుంది. దేవుని బిడ్డలారా, కృంగుదల వచ్చేస్తున్న పరిస్థితి, మా వల్ల కాదేమో ఇక అని అనుకుంటున్న పరిస్థితి. అటువంటి సమయంలో మేము కృంగిపోతూ ఉన్న సందర్భాల్లో దేవుని సన్నిధి మా దగ్గరకు వచ్చి ఆయన తన స్వరాన్ని మాకు వినిపించి, దేవుని సన్నిధి మాతో మాట్లాడుతూ, ఆయన మా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ మమ్మల్ని ఆయన కృంగిపోయిన మమ్మల్ని ఆయన లేవనెత్తిన దేవుడుగా మాకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అన్నాడు, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, నేను నిన్ను పిలిచిన వాడును నేను అన్నాడు దేవుడు. నిన్ను పిలిచిన వాడును నమ్మదగిన దేవుడు అన్నాడు ప్రభు. నువ్వు కృంగిపోవద్దు, మనుషుల మీద ఆధారపడొద్దు అన్నాడు దేవుడు. వారి వైపున చూడొద్దు, నీ పరిస్థితుల వైపున చూడొద్దు, ఇదిగో నువ్వు నీకున్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితిని చూడొద్దు, నా వైపు చూడు, కృంగిపోయిన నిన్ను నేను లేవనెత్తుతానన్నాడు దేవాది దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మేము ఎప్పుడైతే దేవుని స్వరం విన్నామో ఆయన మమ్మల్ని కృంగిపోయిన స్థితిలోంచి లేవనెత్తి, దేవుని బిడ్డలారా, పరిచర్యను విస్తరింపజేయడం మొదలు పెట్టాడు. గట్టిగా చప్పలు కొడి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మమ్మల్ని బలపరిచిన దేవాది దేవుడే, కృంగిపోయిన మమ్మల్ని లేవనెత్తిన దేవాది దేవుడే ఈ రాత్రి నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో కూడా చెబుతున్నాడు, నువ్వు ఎందుకు కృంగిపోయి ఉంటున్నావు? నిన్ను అలా కృంగిపోయిన పరిస్థితుల్లో నేను ఉంచను, నిన్ను లేవనెత్తుతానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో చూస్తున్నావు? ఎందుకు నీ ఆర్థిక పరమైన పోరాటాన్ని చూస్తున్నావు? ఎందుకు నీకున్న మరి ఆ యొక్క నిందల్ని చూస్తున్నావు? ఎందుకు నీ అవమానాలను చూస్తూ కృంగిపోతున్నావు? ఎందుకు నీ కష్టాన్ని చూస్తూ కృంగిపోతున్నావు? ఎందుకు నీ శ్రమను చూస్తే కృంగిపోతున్నావు? ఎందుకు నీ యొక్క లోటును చూస్తే కృంగిపోతున్నావు? దేవుడి రాత్రి చెప్తున్నాడు, వాటిని చూడొద్దు, నన్ను చూడంటాడు ప్రభు. హల్లెలూయా. నువ్వు ఆయనను చూడగలిగితే నీ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, కృంగిపోయిన నిన్ను ఆయన లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కృంగిపోయి నిన్ను లేవనెత్తగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఎవరంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా. వారు ఒక గొలియాతును చూసి కృంగిపోయారు, సమస్యను చూసి కృంగిపోయారు, శత్రు బలాన్ని చూసి కృంగిపోయారు, శత్రువు యొక్క పరాక్రమాన్ని చూసి కృంగిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ దేవుని బిడ్డలారా, దావీదు ఒక్కడే కృంగిపోలేదు. కారణం ఏంటంటే దావీదు శత్రు బలాన్ని చూడలేదు, దావీదు శత్రువు యొక్క పరాక్రమాన్ని చూడలేదు, దావీదు శత్రు ఔన్నత్యాన్ని చూడలేదు, కానీ దావీదు దేవుడి గొప్పతనాన్ని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు దేవుని బలాన్ని, దేవుని పరాక్రమాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని చూశాడు కనుక దావీదు ఇశ్రాయేలు ప్రజల్లాగా కృంగిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇశ్రాయేలు ప్రజలతో రాజుతో చెబుతున్నాడు, మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకు కృంగిపోతున్నారు? శత్రువుని చూసి కృంగిపోతున్నారా? శత్రువు బలాన్ని చూసి కృంగిపోతున్నారా? శత్రువు కంటే మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు, నీ నింద కంటే నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, నీ అవమానం కంటే నీ దేవుడు గొప్పవాడు. నీకున్న అప్పు కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ శరీరంలో రోగాల కంటే దేవుడు గొప్పవాడు. నీకున్న ప్రతి ఒక్క నిరుద్యోగ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ జీవితంలో వస్తున్న శత్రువు కంటే నీ దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా, ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయనే కృంగిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు కృంగిపోవద్దు. నీ కృంగుదలకు కారణమైన ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన తొలగించేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితుల్లోంచి నువ్వేం చేస్తున్నావు అంటే లేపబడుతున్నావు. హల్లెలూయా, నిన్ను లేవనెత్తేవాడు ఒక మనిషి కాదు. అర్థమవుతుందా? నిన్ను లేవనెత్తేవాడు ఒక బంధువు కాదు. ఆ కృంగుదల నుంచి నిన్ను లేవనెత్తేవాడు నీ స్నేహితుడు కాదు. నిన్ను కృంగుదల నుంచి లేవనెత్తేవాడు ఎవరంటే నజరేయుడనే యేసు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆయన పరాక్రమశాలి అయిన దేవుడు. హల్లెలూయా, ఆయనకు అసాధ్యమైనదంటే ఏదీ లేదు. ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలిగిన గొప్ప దేవుడైన. హల్లెలూయా, నీకు అంటే నీ జీవితంలో ఏది కావాలో అది అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, అది ఇస్తాడు ఆయన నీకు. నువ్వు దేనికోసం కృంగిపోతున్నావు? నా బిడ్డలు పెళ్లి చేయలేని కృంగిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, ఆ మ్యారేజ్లు నేను చేస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, అప్పు తీర్చలేక కృంగిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, ఆ అప్పు నేను తీరుస్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, ఉద్యోగం రాదమని బాధపడుతున్నావా? దేవుడు అన్నాడు, ఉద్యోగం ఇచ్చేది నేను కదా అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు బాధపడుతున్నావు? గృహం కట్టలేను అనుకుంటున్నావా? నీకు నేను గృహాన్ని ఇస్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, గర్భం తెరవబడలేదు డాక్టర్ అన్నారా? నేను అనలేదు కదా, నీ గర్భాన్ని నేను తెరుస్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు వ్యాపారం అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నావు? ఎప్పుడు లాస్ వస్తుందని అనుకుంటున్నావా? దేవుడు అన్నాడు, నీ వ్యాపారం నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. నీ చేతి పనులను దీవిస్తానన్నాడు ప్రభు. నీకున్న ప్రతి అక్కరని తీరుస్తానన్నాడు ప్రభు. అన్నిటిలో కూడా సమృద్ధినిచ్చి ఆయన నిన్ను లేవనెత్తుతున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, నేను లేపుతాడంట దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ డిప్రెషన్లో దేవుడు ఉంచుడు నిన్ను. దేవుని బిడ్డలారా, కృంగుదల్లో నిన్ను ఉంచుడు ఆయన. ఉన్నతమైన స్థితిలోకి నేను లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, ఇక నువ్వు నలిగిపోవద్దు, విచారంతో ఉండొద్దు. భర్త లేడని, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటని కృంగిపోవద్దు. నాకు ఉద్యోగం ఇక రాదేమని కృంగిపోవద్దు. ఇక నేను ఇల్లు కట్టలేను అనుకుని కృంగిపోవద్దు. ఇక ఆత్మికంగా నేను ఎదగలేనేమో అని కృంగిపోవద్దు. ఇక నా వ్యాపారం లాభాల బాటలోకి వెళ్ళదేమో అని కృంగిపోవద్దు. నువ్వు దేన్ని మాతో కృంగిన అవసరం లేదు. నిన్ను ఆయన లేవనెత్తబోతున్నాడు ఈ సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆ డిప్రెషన్లో నేను దేవుడు నిన్ను ఉంచడు, నేను లేవనెత్తుతున్నాడు. 2024లో సమృద్ధిని ఇస్తున్నాడు ఆయన, క్షేమాన్ని ఇస్తున్నాడు నీ కుటుంబానికి. నీ జీవితంలో మేలుకరమైన సంగతులు ఆయన చేయబోతున్నాడు. అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నీ దేహానికి సంపూర్ణ స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ గర్భాల్లో దేవుడు తెరవబోతున్నాడు. నీ బిడ్డల వివాహాలు ఘనంగా దేవుడు చేయబోతున్నాడు. మంచి మంచి గృహాలు మీరు కట్టబోతున్నారు. మంచి ఉద్యోగాల్లో మీరు వెళ్ళబోతున్నారు. మీకు మంచి మంచి ప్రమోషన్స్ రాబోతున్నాయి. ఆత్మికంగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుడు ప్రార్థనాపరంగా, విశ్వాసపరంగా, ఆత్మీయ జీవితంలో నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవాది దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టని దేవుడైనా నిన్ను లేవనెత్తబోతున్నాడు అని చెప్తున్నాడు. గొప్ప స్థితిలో, ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నేను తీసుకుని వెళ్తున్నాడు కనుక నువ్వు అధైర్యంగా ఉండొద్దు, ఇక దిగులు చెందొద్దు, ఇక కృంగిపోవాల్సిన పరిస్థితి లేదు. ఇక ఈ రోజు నీ తలరాతులు మారిపోతున్నాయి, నీ చరిత్రలు మారిపోతున్నాయి, నీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ చక్కపరచబడబోతున్నాయి. నీ శత్రువులను దేవుడు నిర్మూలపరచబోతున్నాడు. శత్రువు తుత్తుని చేయబోతున్నాడు దేవుడు. నీ దేవుడు నీ పక్షాన్ని రాబోతున్నాడు. నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు. ఆయన కృంగుదలకు కారణమైన ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని నిర్మూలపరిచి ఆ కృంగుదల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదు ఎంత గొప్ప అనుభవంలో రాస్తున్నాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ నోటితో చెప్పు, ఈరోజు నీ నోటితో చెప్పు, కృంగిపోయిన యెహోవా కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నా యేసయ్య కృంగిపోయిన నన్ను లేవనెత్తువాడు. ప్రైజ్ ది లార్డ్. నా పరిస్థితులు మారుతున్నాయని అన్నవారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. నా నిందలు కొట్టివేయబడుతున్నాయన్న వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. మా అప్పులు తీరుతున్నాయన్న వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. నాకున్న వ్యాపారంలో దేవుడు నన్ను లాభాల పట్లకు నడిపిస్తున్నాడన్న దేవుడికి స్తోత్రం చెప్పండి. నా స్టడీస్ లో దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి మంచి ప్రమోషన్ నాకు రాబోతున్నాయన్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి ఉన్నతమైన జాబ్ దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అన్న వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి మంచి సంబంధాలు నాకు ఇస్తున్నాడు దేవుడు అన్న వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మికంగా దేవుడు నన్ను లేవనెత్తుతున్నాడు అన్న వారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరంటే కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక మెడిసిన్ చేయలేని పని నీ దేవుడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కృంగుదలకు కారణమైన మూలాలు తొలగించి దేవాది దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడని ఈరోజు నీకు వాగ్దాన రూపకంగా దేవునితో మాట్లాడుతున్నాడు. మరి ఈ మాటను మీరు రిసీవ్ చేసుకున్నారా? నేను నమ్ముతున్నానయ్యా, కృంగిపోయినా నన్ను నువ్వు లేవనెత్తే దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభు అని విశ్వసించిన వారు విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రభా, ఈ రాత్రి కృంగిపోయి వచ్చిన నాతో నువ్వు మాట్లాడావు. నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఏంటయ్యా నా బ్రతుకొని కృంగిపోయి వచ్చిన నాతో ఈ రాత్రి నాతో మాట్లాడినందుకు వందనాలేసాయని నేను నమ్ముతున్నా. కృంగిపోయిన నన్ను లేవనెత్తే దేవుడు అని నేను నమ్ముతున్నాను ఏసయ్య అని మనమందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. నమ్మకంతో అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. ఎంతమంది విశ్వసిస్తున్నారు ఈ రాత్రి? మీరు విశ్వసించిన మీరు నమ్మకంతో ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధానంలో దేవుని సహాయం మీకు అందబోతుంది. దేవుని కృప మీ మీదకు రాబోతుంది. ఆయన మీకున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ప్రభా ప్రజల హృదయాలు ఎరిగిన దేవుడివే అయ్యా. ఈ రాత్రి నైనా ప్రతి ఒక్కరిని దర్శించి మాట్లాడుతూ వచ్చిన మాటలను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డలు వారుకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, వారి జీవితాల్లో వస్తున్న అయ్యా లాస్ను బట్టి, వారి వ్యాపారంలో వస్తున్న లాస్ను బట్టి, అయ్యా నా తండ్రి వారుకున్న అప్పు బాధలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, వారి జీవితంలో వస్తున్న నిందలను బట్టి, బిడ్డలు లేని పరిస్థితిని బట్టి ప్రభా, యవన బిడ్డలైతే వారి చదువులో వారు అవుతున్న ప్రభా ఫెయిల్ అవుతున్న పరిస్థితిని బట్టి, వారి ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్యూర్, ఎంతో మంది చదువుకుని యవన బిడ్డలు ఉద్యోగం పొందుకోలేక కృంగిపోయిన పరిస్థితి అయ్యా. ఎంతో మంది బిడ్డలు ప్రభా వివాహాలు కాక కృంగిపోయిన పరిస్థితి అయ్యా. ఎన్నో కుటుంబాలు భార్య భర్తలు విడిపోయి కృంగిపోయిన పరిస్థితి అయ్యా. ఎంతో మంది ఈ రోజున సొంత గృహాలేక అద్దె గృహాల్లో ఉంటూ కృంగిపోతున్న పరిస్థితి అయ్యా. తండ్రి నాయన, ఎంతో మంది ఆత్మికంగా పడిపోయి అయ్యా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారయ్యా. అయ్యా, ఎంతో మంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూసి ఇక నాకు ప్రమోషన్ రాదు ఇక అని కృంగిపోయిన వారు ఎందరో ప్రభు. అనేక రకాల శత్రువులు అయ్యా ప్రతి ఒక్కరిని తరుముతూ ఉండగా కృంగిపోయి ఏం చేయాలో అర్థం కాక, కొంతమంది స్త్రీలు భర్తలను కోల్పోయి చిన్న వయసులోనే బిడ్డలను పెట్టుకొని ఎలా చదివించాలో అర్థం కాక, ఏ మార్గము కానరాక దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభువా కృంగిపోయి భవిష్యత్తు ఏంటో అర్థం కాక ప్రభువా కృంగిపోయిన ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. కృంగిపోయిన ప్రతి ఒక్కరిని నేను లేవనెత్తు దేవుడిని ఈరోజు మాట్లాడవు దేవా. అవునయ్యా, కృంగిపోయిన ఆయన ప్రతి ఒక్కరిని ఒక్కడివే లేవనెత్తుతావయ్యా. అయ్యా, ఇజ్రాయేల్ ప్రజలందరూ నాయన అయ్యా నాయన ఫిలిస్తీయుడైన గొలియాతును చూసి కృంగిపోయి ఆ శత్రువుని జయించలేక కృంగిపోయి ఉన్నప్పుడు నాయన
ఆ కృంగుదలలోనే వారిని ఉంచక దావీదుని అక్కడికి పంపించి దావీదు పక్షాన్ని నిలబడి యుద్ధం చేసి శత్రువును ఓడించి వారి కృంగుదలకు కారణమైన శత్రువు నిర్మూలపరిచిన దేవుడు కదయ్యా. ఆ కృంగుదల నుంచి వారిని లేవనెత్తిన రీతిగా ఈ రాత్రి ప్రభువా మమ్మల్ని కూడా నువ్వు లేవనెత్తబోతున్నందుకు వందనాలు. ఈ రాత్రి నేను ఎంతమంది కృంగుదలలో ఉన్నారో అయ్యా, గత కాలం అంతా నాయన డిప్రెషన్ 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 ప్రభువా, నేను అనుకున్న దాన్ని చేరుకోలేక, అనుకున్నది సంపాదించుకోలేక నా తండ్రి ఎంతమంది ప్రభువా కృంగిపోయి ఉన్నారో ఈ రాత్రి వారందరిని తాకినందుకు వందనాలు. వారందరిని మీరు దర్శించినందుకు వందనాలు. కృంగిని వారందరిని లేవనెత్తుతానన్నావు ప్రభు, అందును బట్టి నీకే కృతజ్ఞతలు స్తోత్రాలయ్యా. యేసయ్యా, వారి కృంగుదల నుంచి లేవనెత్తి ప్రభు అయ్యా నాయనా తండ్రి సమృద్ధిలోనికి నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన విత్తబడిన ప్రతి మాట అయ్యా వారి హృదయంలో బలపరచబడును గాక, స్థిరపరచబడును గాక. అయ్యా నాయనా, దావీదు తన అనుభవంలో రాశాడు నాయనా, ఇదిగో తండ్రి కృంగిన వారిని యెహోవా లేవనెత్తువాడని. ఎస్ లార్డ్, కృంగిపోయిన పరిస్థితుల్లో మమ్మల్ని లేవనెత్తే దేవుడుగా మాకున్నందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీకు మహిమకరమైన సాక్షులుగా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవానికే స్తోత్రాలయ్యా. నాయన నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామ పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.